జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ జ్యూస్ వాళ్ళకి. హాయ్ ఏ మనీషా, అనంత ఆంటీ వచ్చేసారా? మీ గురించే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎదురు చూటు ఎందుకు నీరజ్, ఎలాగో వస్తాంగా. మనీషా గురించి తెలుసు కదా ఆంటీ, మూడ్ అప్సెట్ అయితే మూతి ముడుచుకుని కూర్చుంటుంది. నిన్న తన సిచ్యువేషన్ చూసి ఈ రోజు వస్తుందో లేదో అని కాస్త కంగారు పడ్డాను. నీరజ్, yesterday is past, today is present. I don't want to think about the past, okay? అమ్మయ్యా, నువ్వు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసావు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంతకీ మీ తాతగారెక్కడా? పార్టీ కదా, కాస్త స్పెషల్గా తయారవుతున్నారు. అదిగో తాతయ్య వచ్చేశారు. హ్యాపీ బర్త్డే తాతయ్య. థ్యాంక్స్ అమ్మా. ఏంటనంతా చిక్కిపోతున్నావేంటి? అదే లేదులేండి బాబాయ్, మీరు చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, అందుకే అలా అనిపిస్తున్నట్టున్నాను. ఈరోజు మిత్ర లక్ష్మి నీరజ్ వాళ్ళ తాతయ్య బర్త్డేకి వెళ్ళాలనుకుంటున్నారు. లక్ష్మి అక్కడికి రాకుండా ఉండడానికి మేము ఏదో ఒక ప్లాన్ వేస్తాం. ఆ ఫంక్షన్లో మిత్రని మళ్ళీ నీ దారికి తెచ్చుకో. రా లక్ష్మి. లక్ష్మిని ఇక్కడికి రాకుండా దేవయాని ఆంటీ ఏదో ప్లాన్ చేస్తున్నానంది కదా, అయినా లక్ష్మి ఎలా వచ్చింది? ఛ, ఇక్కడైనా ఏదో ఒక విధంగా మిత్రని దగ్గర చేసుకుందామనుకున్నాను. పానకంలో పుడకలాగా ఈ లక్ష్మి ఉంటే ఇంకా నా ప్లాన్స్ ఏం వర్కౌట్ అవుతాయి? తాతయ్య, ఇతను మిత్ర, తను లక్ష్మి, నమస్కారం. మిత్ర వాళ్ళ వైఫ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. థ్యాంక్స్ అమ్మా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుందమ్మా. మీదే ఊరు? మాది చింతపల్లి తాతయ్య గారు, అచ్యుతరామయ్య గారి మనవరాల్ని. నువ్వు మా అచ్యుతరామయ్య మనవరాలివా? అవును తాతయ్య గారు. అచ్యుతరామయ్య నాకు మంచి స్నేహితుడమ్మా. చిన్నప్పుడు కలిసి తెగ ఆడుకునేవాళ్ళం. పెద్దయ్యాక రాకపోకలు కొంచెం తగ్గాయి. వాడు చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయానమ్మా. ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా? మిత్ర లక్ష్మి మేడ్ ఫర్ ఈచ్ అదర్ తాతయ్య. వాళ్ళిద్దరినీ చూస్తే ఒక పెళ్ళైన జంట ఎలా ఉండాలో దానికి అర్థం పట్టినట్టుంటారు. వీళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది అన్యోన్యమైన దంపతులు అని. అమ్మా లక్ష్మి, అలాగే. నువ్వు అరవింద మాలిని గారి కోడలు కదా? అవునండి. ఒకసారి శ్రీరామనవమికి మీ ఇంటికొచ్చినప్పుడు చూశానమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానండి. ఇప్పుడు ఈ థ్రెడ్ ఊడిపోయిందని లక్ష్మికి ఎలా చెప్పాలి? ఆ లక్ష్మికి మరీ అంత దాసోహం అయిపోయాడా? వెనక వెనకే కుక్కపిల్లలా తిరుగుతున్నాడు. కనీసం నేనిక్కడ ఉన్నానని కాని
నేను చూస్తే ఏమనుకుంటానో అని కాని మిత్రకి ఆలోచన లేదు. మిత్ర నా గురించి, నా మనసు గురించి ఆలోచించేవాడైతే లక్ష్మి వెనకాల ఇలా తిరిగేవాడు కాదు. మిత్రగారు, ఏమైంది మిత్రగారు? అంటే అంటే అది లక్ష్మి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అలాగే అమ్మా. రండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? అంటే లక్ష్మి అది లక్ష్మి అది ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? అది ఎలా చెప్పాలి, నీ జాకెట్ హుక్ ఊడిపోయింది. మరది నేను అడిగే వరకు చెప్పరేంటి? ముందే చెప్పాలి కదా. అంటే ఎలా చెప్పాలో అర్థం కాక. సరే, ఇటు రండి. మిత్రగారు, అది నేను పెట్టుకోలేను, కొంచెం మీరే పెట్టరా? నేనేదా? మీరు నా భర్తే కదా, నేను మీ భార్యనే కదా. పెట్టినా ఏం తప్పులేదు. పెట్టండి. అయిపోయింది లక్ష్మి. థ్యాంక్ యూ మిత్రగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.